ముఖ సౌందర్యము రంగును బట్టో ఆ యొక్క కవలికలను బట్టో కాదు, కానీ నీ హృదయాంతరంగములో ఉన్నటువంటి శాంతిని బట్టి, ఆనందాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి ముఖము యొక్క సౌందర్యం ఉంటుంది. ఒకడు పాపము చేసినాడు అనుకో, వాడు ముఖము వికారం అయిపోతుంది. నీ పాపమును ఆయన మీద వేసుకొనగా ఆయన ముఖము వికారమాయను, అది చూడనొల్లనిదిగా మారెను. నిజమైన సౌందర్యం అంతరంగమైన సౌందర్యం. యేసుకు ఉన్న సౌందర్యం అది అంతరంగములో ఉన్న సౌందర్యం. అది పోవడానికి గల కారణం నీ పాపమే. నీ హృదయమును కడుగుకొని సమాధానమును పొంది ఆనందముతో నీవు ఉండినట్లయితే నీ ముఖ కవలిక మారిపోతుంది.